హిందుత్వాన్ని ఆలంబనగా చేసుకొని సనాతనవాదాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే బాధ్యతలు చేపట్టిన స్వామి పరిపూర్ణానంద రాజకీయాల వైపు చూస్తున్నారా? రాజకీయాలతోనే సమాజంలో పరిపూర్ణ మార్పు సాధ్యమని భావిస్తున్న స్వామి పరిపూర్ణానంద పార్లమెంటు ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారా? ఆధ్యాత్మిక దారిని రాజకీయ బాటగా మార్చుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నిక కావాలని భావిస్తున్నారా? తద్వారా దేశవ్యాప్తంగా హిందూ మతాన్ని మరింతగా తేజోవంతం చేయవచ్చని స్వామి పరిపూర్ణానంద అనుకుంటున్నారా? దైవ చింతనే ఆధ్యాత్మికతకు దారి అనేది వాస్తవం. మానవ సేవే మాధవ సేవ అనేది కూడా వాస్తవమే. అయితే ఆ దేవుడి దయతో ప్రజాసేవ చేస్తే అది ఆధ్యాత్మికతకు నూతన మార్గంతో పాటు ఆ మాధవుడికి సేవ చేసినట్లే అవుతుంది. ఈ వాస్తవాన్నే నమ్మి ముందుకు సాగుతున్నారు శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామీజీ. ఆ భగవంతుడి దయతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రజాసేవకు నడుం బిగించారు. ధర్మరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతూ బీజేపీ నుంచి వచ్చే పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచేందుకు పరిపూర్ణానంద సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికతకు మారుపేరుగా పరిపూర్ణానంద స్వామీజీ దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. ఎలాంటి స్వార్థం లేకుండా పరిపూర్ణానంద స్వామీజీ చేసిన సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. హిందూ ధర్మరక్షణ కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. దేశంలో సనాతన ధర్మం కోసం నడుం బిగించిన ప్రధాని మోడీ అంటే తనకు అపార ప్రేమ అని ఇప్పటికీ అనేక మార్లు చెప్పారు పరిపూర్ణానంద స్వామీజీ. ధర్మ సంస్థాపన కోసం మోడీ చేస్తున్న పనిలో పాలు పంచుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పరిపూర్ణానంద ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. దీంతో పరిపూర్ణానంద స్వామీజీ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన గతంలో బీజేపీకి తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి పార్టీని పటిష్టపరిచారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నుంచి స్వామి పరిపూర్ణానంద పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలంగాణలోని మల్కాజ్గిరి, ఏపీలోని హిందూపురం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే హిందూపురంలో గడప గడపకు హిందుత్వం నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. కర్ణాటక బార్డర్ కూడా ఉండటంతో బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నాయన్న భావన అక్కడ వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణలో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన ఇప్పటికే కార్యకర్తలను కలుస్తూ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్కి సంబంధించిన వార్తల నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్న దానిపై ఆయన వేచి చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలకు తాను పోటీకి సిద్ధమన్న సంకేతాలను ఇచ్చారు స్వామి పరిపూర్ణానంద. దీంతో తన పోటీపై బీజేపీ పెద్దలు ఏ విధంగా వ్యవహరిస్తారన్న దానిపై స్వామీజీ వేచి చూస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం నుంచి స్వామి పరిపూర్ణానందకు లైన్ క్లియర్ అయిందన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో స్వామి పరిపూర్ణానంద పోటీ చేయటం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నిరంతరం దేశం గురించే పరితపించే మోడీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టడం ఖాయమని పరిపూర్ణానంద విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ రక్షణే ఉచ్ఛ్వాస నిశ్వాసగా పనిచేస్తున్న మోడీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని పరిపూర్ణానంద ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. తాను సైతం లోక్సభకు ఎన్నికై ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితంగా మెలగాలని పరిపూర్ణానంద భావిస్తున్నారు. సనాతన పరిరక్షణకు తెలుగు రాష్ట్రాల నుంచి స్వామి పరిపూర్ణానంద నడుం బిగించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూల పవనాలతో వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కడం ఖాయమని ఆయన విశ్వసిస్తున్నారు. తెలంగాణ కంటే ఏపీలోనే బీజేపీకి తన అవసరం ఎక్కువగా ఉందన్న భావనలో పరిపూర్ణానంద ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు హిందూపురం నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న అంచనాకు పరిపూర్ణానంద వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటివరకు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన కార్యక్రమాలతో హిందూపురం నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా స్వామి పరిపూర్ణానంద ఇక్కడి నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. పొత్తు లెక్కలు తేలితే స్వామి పరిపూర్ణానంద తెలంగాణలోని మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఏపీలోని హిందూపురం నుంచి పోటీ చేస్తారా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సంక్రాంతి తర్వాత స్వామి పరిపూర్ణానంద రాజకీయానికి సంబంధించిన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.